వెల్కమ్ టు NV2 TALKIES. హాయ్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ స్టైల్లో హల్వా చేసి చూపిస్తాను. ఈ హల్వా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తయారు విధానం చూద్దాం రండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక కప్పు నిండా పెసరపప్పుని తీసుకోవాలి. ఈ పెసరపప్పుని బాగా దోరగా వేపుకుందాము. ఈ పెసరపప్పు బాగా దోరగా వేపిన తర్వాత ఒక ప్లేట్లో మార్చుకొని చల్లార్చుకొని పౌడర్ వేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందాము. నెయ్యి వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి మార్చుకుందాము. అదే ప్యాన్లో మనము 2 స్పూన్ల వరకు రవ్వని ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ వేసుకోవడం వల్ల హల్వా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. రవ్వ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో మార్చుకుందాము. ఒక కప్పుకి 3 కప్పుల వాటర్ ఇందులో పోసుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసుకోండి. చాలా చాలా అంటే టేస్ట్గా ఉంటుంది. వాటర్ వేడెక్కిన తర్వాత ముందుగా మనము ఫ్రై చేసుకున్న పిండిని ఇందులో వేసుకుందాము. ఎక్కడ ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతూ ఉండండి. లేదంటే మీరు వాటర్తో కూడా బాగా కలుపుకొని ఇందులో పోసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న రవ్వని ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. 1 కప్పు పిండికి మనము 3/4 కప్పు వరకు షుగర్ని ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 1/2 కప్ వరకు నెయ్యిని ఇందులో యాడ్ చేసుకుందాము. నెయ్యి వేసుకొని దీనిపైన మనము మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. మూత తీస్తే బాగా కుక్ అయిపోయింది. ఇందులో టేస్ట్ కోసము యాలక్కాయల పౌడర్ని ఇందులో వేసుకుందాము. ఈ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఎప్పుడు మనము ఒకే విధంగా కాకుండా ఇలాగ కొద్దిగా డిఫరెంట్గా చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరు ఇష్టం కూడా తింటారు. ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా మనము 5 నిమిషాల మన ఇంట్లో 1 కప్పు పెసరపప్పు ఉంటే చాలు. మనం ఇంట్లోనే ఇలాగ ఈజీగా స్వీట్ని తయారు చేసుకోవచ్చు. ఈ స్వీటు చాలా హెల్దీ కూడా, ఎందుకంటే పప్పులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. అప్పుడప్పుడు ఈ విధంగా కూడా మీరు ట్రై చేసి చూడండి. చివరిగా మనము డ్రై ఫ్రూట్స్తో డెకరేషన్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.